మిత్రమా, ఒక చిన్న కథ చెప్తా వింటావా? ఒక తండ్రి వద్దకు అతని కొడుకొచ్చి ఒక పేపర్ని ఇచ్చి, నాన్న, ఈ పేపర్లో ఉన్న 50 మంది నా స్నేహితులు, వీరిని నా పెళ్ళికి పిలుద్దామని అనుకుంటున్నానని అని చెప్తాడు. అప్పుడు ఆ తండ్రి, సరే, ఆ జాబితాలో ఉన్న వారందరినీ నేను పిలుస్తాను, నువ్వు వెళ్ళి మిగతా పనులు చూసుకో అని చెప్తాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. పెళ్లి మండపంలో చూస్తే తన స్నేహితులు కేవలం 10 మంది మాత్రమే కనిపిస్తున్నారు. వెంటనే కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను నీకు 50 మంది జాబితా ఇచ్చాను కదా, మరి కేవలం 10 మంది మాత్రమే ఎందుకు వచ్చారు అని మిగిలిన వారిని మీరు పిలవలేదా అని అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి, నేను నువ్విచ్చిన జాబితాలో ఉన్నవారందరినీ పిలిచాను, కానీ నీ పెళ్ళి అని చెప్పలేదని చెప్తాడు తండ్రి కొడుక్కి. నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు, దయచేసి అతనికి ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చేయండి అని చెప్తానని చెప్పాడు. బాబు, ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు, మిగిలిన వారంతా స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులని చెప్తాడు తండ్రి అతని కొడుకుతో. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్నేహితులుగా భావించుకొని కొడుకు కళ్ళు తెరిపించాడు తండ్రి. ఈ కథలాగానే మన జీవితంలో కూడా ఎందరో స్నేహితులు పరిచయం అవుతారు, కానీ అందులో కొందరు మాత్రమే నీ మంచిని కోరుకుంటారు. వాళ్ళే నీ నిజమైన స్నేహితులు. అలాంటి వారిని మీ జీవితంలో ఎప్పుడూ వదిలిపెట్టకు మిత్రమా. ఒకప్పుడు మనం సంపాదిస్తున్నామంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కుళ్ళుకునేవారు, కానీ ఇప్పుడు రక్తం పంచుకొని పుట్టిన వారు కూడా ఓర్చుకోలేకపోతున్నారు. కోలుకోలేని పరిస్థితి వచ్చేదాకా తెలియదు ఎవరు మనవాళ్ళు ఎవరు బయట వాళ్ళని. డబ్బుంది కదా అని లెక్క లేకుండా ఎవరినైనా నువ్వు చులకనగా చూసావో చివరికి వాళ్ళే నీకు దగ్గర మనుషులు. డబ్బుందని నువ్వు ఎవరినైతే దగ్గరికి తీసుకుంటావో వాళ్ళే నీ పతనానికి కారణమవుతారు మిత్రమా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు నీ దగ్గర డబ్బుంది కాబట్టి వాడు నీతో వచ్చాడు. అదే డబ్బు ఈరోజు లేదు కాబట్టి నిన్ను వదిలేసిపోయాడు. చివరిగా ఒక మాట, నదిలో ఉంటే పడవ బండిని మోస్తుంది, అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది. జీవితంలో కొన్ని మనం కావాలి, ఇష్టంగా తెచ్చుకుంటాము, ప్రేమగా చూసుకుంటాము. అది ఎంతలా అంటే వాళ్ళు లేకపోతే క్షణం కూడా ఉండలేనంతగా. కానీ ఒక్కసారి మన జీవితం నుంచి వాళ్ళని దేవుడు తీసేస్తాడు మిత్రమా. వాళ్ళ కన్నా గొప్పవారు మన జీవితంలోకి వస్తారని అర్థం మిత్రమా. నీ నవ్వు వెనుకున్న బాధని, మీ మౌనం వెనుకున్న అర్థాన్ని, మీ కోపం వెనుకున్న ప్రేమను ఎవరైతే గుర్తిస్తారో వారే మీకు నిజమైన స్నేహితులు మిత్రమా. ఎవరైతే నవ్వితే నీ వల్ల నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు మిత్రమా, గుర్తుపెట్టుకోండి. వినడానికి ఈ వాక్యాలు చిన్నవే కావచ్చు, కానీ భావం మాత్రం చాలా చిన్నది మిత్రమా. కాస్త మనసు పెట్టి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.